హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ అందరూ నిద్రపోతూ ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అరే, తెల్లవారిపోయిందా? అరే, త్వరగా లేస్తాను. అరే చిన్ని, తొందరగా నిద్రలే. ఇవాళ స్కూల్కి వెళ్ళవా? లే తొందరగా. అరే, నేను మర్చిపోయాను, ఇవాళ సండే కదా. త్వరగా వెళ్ళి పని పూర్తి చేసుకుంటాను. ఆ తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయాలి. అలా అంటూ సీత వంటగది వైపు వెళ్తుంది. అయ్యయ్యో, ఎంత చెత్త పడిపోయి ఉంది ఇక్కడ. ఆకులన్నీ నా వంటగదిలోకి వచ్చి పడతాయి. సరేలే, ఏం చేస్తాను, ఇప్పుడే ఊడ్చేస్తాను. లేకపోతే ఆకులన్నీ మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాయి. అరే, ఈ చీపురు ఎక్కడ పెట్టుంది? ఇదిగో ఇక్కడే ఉంది. తొందరగా ఊడుస్తాను. అలా సీత ఊడవడం స్టార్ట్ చేస్తుంది. ఒక పని చేస్తాను. ఇవాళ నేను గీత వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇద్దరం కూర్చొని ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు. కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో. ఇప్పుడు ఈ చెత్త తీసి పడేసొస్తాను. అరే, ఎంత ఎక్కువ చెత్త అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయట పడేస్తాను. ఈ చెట్టు కింద వేసేస్తాను. ఎవరికీ అర్థం కాదు నేను పడేశానని. ఇక ఇక్కడ చిన్ని అప్పుడే నిద్రలేస్తుంది. అదేం తెల్లవారిపోయిందా? ఇక లేస్తాను. అరే, ఇంత పొద్దున్నే మమ్మీ ఎక్కడికి వెళ్లారు? నా దగ్గరే పడుకొని ఉండాలి కదా. అయినా ఇక్కడ చెత్త డబ్బా ఉండాలి కదా, కనిపించడం లేదు. ఏమైపోయిందో ఏంటో. ఏం పర్లేదులే, ఇక్కడ వేసేస్తాను. చెత్త బండి వస్తే తీసుకుని వెళ్లిపోతుంది. అలా సీత అక్కడే చెత్త పడేస్తుంది. అరే, ఇక్కడంతా ఎంత బురదగా ఉంది. పక్కింటి వాళ్ళు ఊరికే ట్యాప్స్ ఆన్ చేసి ఉంచుతారు కావచ్చు. అందువల్లే ఇక్కడ వాటర్ ఆగి బురద అవుతుంది. చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రలేచిన తర్వాత వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పమంటాను, వాటర్ వేస్ట్ చేయొద్దని. అప్పుడే ఒక వ్యక్తి స్కూటర్ మీద అటువైపే వస్తూ ఉంటాడు. అమ్మో, ఇక్కడేంటి ఇంత బురదగా ఉంది? సరేలే, తొందరగా వెళ్తాను ఇక్కడి నుంచి. అరే బాబు, కాస్త మెల్లగా. ఇక్కడంతా బురదుంది, మెల్లగా వెళ్ళు. కానీ ఆ వ్యక్తి స్కూటర్ ఫాస్ట్ గా డ్రైవ్ చేసేసరికి సీత శారీ మీద బురద పడుతుంది. అయ్యో, ఎంత పని చేసావయ్యా. అరే, ఈ స్కూటర్ అతనికి ఎన్నిసార్లు చెప్పాను, నా బట్టలు మొత్తం ఖరాబ్ చేసేశాడు. అయ్యో, ఇప్పుడే ఇతని పని పడతాను, ఆగు. ఓ మెంటల్ స్కూటర్, ఆగవయ్యా, నువ్వు ఆగు. నా బట్టలు మొత్తం పాడు చేసేశావు. ఇంత స్పీడ్గా బండి నడుపుతారా ఎవరైనా? అరే చూడు, నా బట్టలు మొత్తం పాడైపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? అరే, ఇదెవరి గొంతు? ఎవరో నన్ను పిలుస్తున్నట్టున్నారే. వెళ్ళి చూస్తాను. మేడం, ఏమైంది? త్వరగా చెప్పండి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఏ స్కూటర్ అబ్బాయి, నీకు అర్జెంటుగా వెళ్లడం ఉంటే ముందు వెనక చూసుకోవా ఏంటి? చూడు నువ్వేం చేశావో. నా బట్టలు మొత్తం పాడైపోయాయి నీ వల్లే. అవునా? అరే ఆంటీ, నన్ను క్షమించండి, నేను చూసుకోలేదు. కొంచెం అర్జెంట్ గా వెళ్తున్నా. సారీ ఆంటీ, ప్లీజ్ నన్ను క్షమించండి. ఏంటి ఏమన్నావు? ఆంటీయా? నేను నీకు ఆంటీలా కనిపిస్తున్నానా? ఇంకోసారి ఆంటీ అన్నావో చూడు, నేను నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అయినా నేను నీకు ఏ యాంగిల్లో ఆంటీలా కనిపిస్తున్నా? అరే సారీ, అది కావాలని అనలేదు అక్క. నన్ను క్షమించండి అక్క. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, నాకు చాలా ఆలస్యం అయిపోయింది. సరే కానీ ఇప్పటి నుంచి కాస్త ముందు వెనక చూసుకో. ఎవరొస్తున్నారో ఎవరు పోతున్నారో చూసుకుని బండి నడుపు, సరేనా? సరే మేడం, నన్ను క్షమించండి. నెక్స్ట్ టైం నుంచి ఇలా జరగదు. ఇప్పుడు నేను వెళ్తాను, చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇక వెళ్తాను. అలా ఆ స్కూటర్ అతను వెళ్ళిపోతాడు. అరే, ఇంత పొద్దున్నే మమ్మీ ఎవరితో మాట్లాడుతున్నారు? సరే, వెళ్ళి చూస్తాను. మమ్మీ ఏమైంది? మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? ఏం జరిగింది? అరే, ఏంటి మమ్మీ ఇది? మీ బట్టలు ఇలా పాడైపోయాయి. ఇదంతా ఎలా జరిగింది మమ్మీ? హరి చిన్ని, నువ్వు నిద్ర లేచావా? అవును మమ్మీ, నేనెప్పుడో నిద్ర లేచాను. కానీ మీరు ముందు చెప్పండి, మీ బట్టలు ఇలా ఎందుకు పాడైపోయాయి? ఏం జరిగింది? ఎవరైనా కావాలనే చేశారా? లేదు చిన్ని, ఇక్కడ నుంచి ఒక స్కూటర్ అతను వెళ్ళాడు. అతని వల్లే ఈ బురద నా మీద పడింది. అటు చూడు, అతను వెళ్తున్నాడు. ఏం పర్వాలేదులే, అతను సారీ కూడా చెప్పాడు. పద, తొందరగా వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకుంటాను. అబ్బా, చాలా చిరాగ్గా ఉంది నాకు. చిన్ని, నువ్వు లోపలికెళ్ళి నా బట్టలు తీసుకునిరా. అప్పటి వరకు నేను స్నానం చేస్తాను. విను, ఆ ఎల్లో కలర్ శారీ ఉంది కదా, అది తీసుకొనిరా. ఇప్పుడు నేను వెళ్లి స్నానం చేస్తాను, సరేనా? సరే మమ్మీ, ఇప్పుడే తీసుకుని వస్తాను. మీరు వెళ్ళి స్నానం చేయండి.
అరెరే, ఈ తెలివి లేని వాళ్ళంతా ఎందుకు ఇలా బండి నడుపుతారో, అది కూడా స్పీడ్ గా. ముందెవరున్నారో కూడా కనిపించట్లేదా ఏంటి వాళ్ళకి? హ, సరేలే, తొందరగా వెళ్ళి సారీ తీస్తాను. ఇప్పటికి ఇంకేం చేయగలను? సాయంత్రం స్నానం చేద్దాం అనుకున్నాను, ఇప్పుడేమో ఉదయమే చేయాల్సి వస్తుంది. బట్టలన్నీ పాడైపోయాయి. సరేలే, మంచిదే. బాత్రూంలో వాటర్ పెట్టున్నాయి, తొందరగా స్నానం చేసేస్తాను చల్ల చల్లని నీళ్లతో. అరే చిన్ని, వింటున్నావా? త్వరగా నా బట్టలు తీసుకునిరా. దాంతో పాటే బ్లౌజ్ కూడా తీసుకునిరా. టవల్ కూడా తీసుకునిరా, మర్చిపోకు. అలా సీత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తుంది. త్వరగా డోర్ పెట్టి స్నానం చేస్తాను. లాలలా లాలలా. ఈసారి తీసి పక్కన పెడతాను. అలా సీత స్నానం చేస్తూ ఉంటుంది. చిన్ని, ఎంతసేపు? త్వరగా తీసుకునిరా. మమ్మీ, ఇంతకీ మమ్మీ చెప్పిన సారీ ఎక్కడుందబ్బా? ఇక్కడుంది. మమ్మీ, తీసుకొని వస్తున్నా. ఓ ఒరే చిన్ని, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? మీ మమ్మీ ఎక్కడుంది? త్వరగా చెప్పు. టీ తయారు చేసిందా లేదా? నేను తొందరగా వెళ్ళాలి, నాకు పొలంలో చాలా పని ఉంది. అరే సీత, ఎక్కడున్నావు నువ్వు? నేను లేచి ఇంతసేపు అయినా గానీ రావడం లేదు. ఈ సీతకు ఎన్నిసార్లు చెప్పినా అంతే. సరే, నాకు చాలా ఆలస్యం అయిపోయింది, నేను ఇలాగే టీ తాగకుండానే వెళ్ళిపోతాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు పొలానికి వెళ్ళిపోతారు. అరే, ఇదేంటి నాన్నగారు వెళ్ళిపోయారు? మమ్మీ మీద కోపంగా ఉన్నారు కావచ్చు. ఏం పర్వాలేదులే, నేను తొందరగా వెళ్ళి మమ్మీ సారీ తీస్తాను. ఇదే కదా కలర్ సారీ. ఇదే అడిగారు మమ్మీ, త్వరగా వెళ్ళి మమ్మీకి ఇస్తాను. మమ్మీ మమ్మీ చూడండి, నాకు మీరు చెప్పిన సారీ ఇంకా బ్లౌజ్ 2 దొరికాయి. ఇక ఇక్కడ సీత స్నానం చేస్తూ ఉంది. అబ్బా, ఎంత చల్లగా ఉన్నాయి ఈ నీళ్లు. కానీ చాలా బాగుంది. పొద్దున్నే ఇలా స్నానం చేయడంలో చాలా మజా వస్తుంది. ఇప్పుడిక హెయిర్ కూడా వాష్ చేసుకుంటాను. ఇలా జుట్టు షాంపూతో రుద్దుతూ ఉంటే ఎంత బాగుందో. ఉదయాన్నే ఇలా చల్లటి నీళ్లతో స్నానం చేస్తే రోజంతా చాలా సరదాగా ఉంటుంది. నా స్నానం అయిపోయింది. చిన్ని, తొందరగా రా, బట్టలు తీసుకుని. ఆగండి మమ్మీ, వస్తున్నాను. ఇదిగోండి, తీసుకోండి మీ సారీ ఇంకా బ్లౌజ్. ఈ సారీయే కదా మీరు చెప్పారు, చూడండి. అవునవును, ఈ సారీయే, ఇటివ్వు. సరే మమ్మీ, ఇదిగో తీసుకోండి. తొందరగా వెళ్ళి సారీ కట్టుకుంటాను. అసలే నేను టీ కూడా తయారు చేయాలి చిన్ని వాళ్ళ నాన్నగారి కోసం. తొందరగా వెళ్తాను, లేదంటే ఈయన చాలా కోపడతారు. ఈయన కోపం వస్తే అలాగే వెళ్ళిపోతారు. అలా సీత సారీ కట్టుకుని బయటకు వస్తుంది. చిన్ని, మీ నాన్నగారు లేచారో లేదో త్వరగా చూడు, తొందరగా వెళ్ళి లేపు. అరే, ఈయన ఎక్కడికి వెళ్లారు? ఇక్కడే పడుకున్నారు కదా, ఇదేంటి ఈయన మంచం మీద లేరు? అవును మమ్మీ, నాన్నగారు ఎప్పుడో వెళ్ళిపోయారు. నాన్నగారు మమ్మీ ఎక్కడా అని అడిగారు. నేను చెప్పాను, కానీ నాన్నగారు వినలేదు. ఏంటి, వెళ్ళిపోయారా? అరే, నా మీద కోపంతో అలాగే వెళ్ళిపోయారా? ఏం పర్వాలేదులే, వచ్చిన తర్వాత సారీ చెప్తా. ఈరోజు ఆయనకి ఇష్టమైన వంట చేస్తాను, అప్పుడు త్వరగా కూలైపోతారు. తొందరగా వెళ్ళి ఆయనకి ఇష్టమైంది ఏదైనా వండుతాను. ఇక ఆ తర్వాత పొలానికి కూడా తీసుకుని వెళ్తాను. అలా సీత వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి మున్ని కూడా వస్తుంది. చిన్ని ఎక్కడున్నావు? పద, మనం ఆడుకోవడానికి వెళ్దాం. నువ్వు చెప్పావు కదా ఈ రోజు ఆడుకుందామని. అరే మున్ని, నువ్వు వచ్చావా? పద వెళ్దాం ఆడుకోవడానికి. ఈ రోజు బాగా ఎంజాయ్ చేయొచ్చు. మిగతా ఫ్రెండ్స్ ని కూడా పిలుద్దాం, సరేనా? అలాగే, వాళ్ళంతా వస్తూనే ఉన్నారు, నేను వాళ్ళకి ముందే చెప్పాను. అవునా, అయితే పద వెళ్దాం. ఆగాగు, నేను ఫస్ట్ మమ్మీని అడుగుతాను. మమ్మీ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను, వెళ్ళనా? సరే వెళ్ళు, కానీ తొందరగా రా. అన్నం తినే టైం కల్లా వచ్చేయ్, లేదంటే నీ హెల్త్ పాడైపోతుంది. నేను వంట చేసి పొలానికి తీసుకెళ్తాను మీ నాన్నగారి కోసం, సరేనా? అలాగే మమ్మీ. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.